పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మొన్న 12వ ఆవిర్భావ దినోత్సవం చేశారు. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది, అందరికీ తెలుసు. అయితే ఆయన మాట్లాడుతూ మాటల సందర్భంలో 11 ఆవిర్భావ దినోత్సవాలు చేసాం, వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లు ఇచ్చాం, మరి 12వ ఆవిర్భావ వసంతంలోకి అడుగుపెట్టాం, రాజకీయం ఎలా ఉంటుందో చూద్దామని అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏముంది? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన అరాచకం అంతా ఎంత ఉంటుంది. వాస్తవంగా ఎక్కడ ఎలాంటి పర్యటనలు చేయనీయకుండా, మీటింగులు పెట్టుకోనివ్వకుండా, ఎలక్షన్ ముందు నానా ఇబ్బందులు గురి చేసి అక్కడ ఎలా చేశారంటే, ఒకప్పుడు ఇది బీహార్ ఉండేదట, అలా తయారు చేసి ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేసేసినటువంటి క్రమంలో ఇప్పుడు గెలుపొచ్చింది. ఇప్పుడు నరకాసురుడి నుంచి విముక్తి వచ్చిందనే ఆనందంలో ఉన్నారు జనాలంతా. అలాంటి టైంలో జరుపుకున్నటువంటి పండగ 12వ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆయన మాట్లాడడంలో తప్పేం లేదు. ఎందుకంటే నిజమే, వాస్తవం అది. ఎక్కడ ఏపేయడం లేదు కదా. పవన్ కళ్యాణ్ లాంటి నా వ్యక్తినే రోడ్డు మీద పడుకునేలా చేశారు, మీరు చూశారు కదా. మరి అది ఏ పరిపాలన అంటారు? దాన్ని రాక్షస పరిపాలన అంటారు. మరి ఇప్పుడు అదే మీటింగ్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అన్ని భాషలు కూడా మనకు నేర్చుకోవాలి, మనం పరిజ్ఞానం పెంచుకోవాలి, హిందీని వద్దు అంటారు అని చెప్పి కొంత మాట్లాడారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే హిందీ కావాలనుకున్నారా లేదనుకుంటున్నారా? ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాలని ప్రతి ఒక్కరు. మన నేషనల్ భాష హిందీ, మన దేశ భాష హిందీ. మనం ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ పని చేసుకోవాలన్నా హిందీ తప్పనిసరి ఉంది. మనం ఎక్కడికైనా మద్రాసు, ఢిల్లీ, కలకత్తా, బొంబాయి ఎక్కడికెళ్ళినా హిందీ కంపల్సరీ ఉండాలి. హిందీ లేకుండా మనం మాట్లాడలేం కదా. మనం తెలుగు వాళ్ళం, తెలుగు ఒకటే వస్తే సరిపోదు కదా. హిందీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఏ రాష్ట్రాన్ని నేర్చుకోవాల్సిందే, నేర్చుకుంటేనే బెటర్. నేను అనుకునేవాడిని హిందీ వచ్చుంటే నేను ఎక్కడికి వెళ్ళాను కదా. నాకు హిందీ రాదు. హైదరాబాద్లో కూడా నేను వచ్చిన కొత్త సరిగా మాట్లాడేవాళ్ళు కాదు తెలుగు. నేను వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. తెలుగు సరిగా మాట్లాడేవారు కొన్ని ప్రాంతాల్లో, ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి తెలుగు మాట్లాడని. కానీ హిందీ నేర్చుకుంటే ఎక్కడికైనా చొరవగా వెళ్ళిపోగలం, ఏ వ్యాపారం అయినా చేసుకోగలం, ఏ జీతానికైనా ఉండగలం. అంటే ఉపాధి దొరుకుతుంది అంటారా ఏ రాష్ట్రానికి వెళ్ళా కానీ హిందీ నేర్చుకుంటే? అవునండి. ఇప్పుడు పలానా ప్రాంతంలో పలానా వస్తువుకు ఉపాధి జరుగుతుంది, నేను వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకుని ఇక్కడ హైదరాబాద్లో అమ్ముకోవాలి. నాకు హిందీ వచ్చుంటే నేను సునాశంగా వెళ్ళి తెచ్చుకోగలుగుతాను, వ్యాపారం చేసుకోగలుగుతాను, వాళ్ళతో మాట్లాడుకోగలుగుతాను, అద్భుతంగా నేను అనుకుంటే నెరవేర్చుకోగలుగుతాను. అలాంటప్పుడు ఖచ్చితంగా హిందీ రావాల్సింది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆ సభ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఆయన మాట మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన మాట్లాడిన విధానం మీద? అది ఒక అద్భుతమైన ప్రసంగం. ఇది ఒక ప్రాంతానికో ఒక జాతికో ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడిన మాటలు కాదు, దేశానికి సంబంధించి మాట్లాడారు ఆయన. దేశంలో ప్రతి ఒక్కరూ బాగుండాలా, దేశం బాగుండాలా అనే మనస్తత్వం. ఏదో ఆయన పిఠాపురమో లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకటి బాగుండాలని ఆయన అనుకోడు. మొత్తం దేశంలో ఉన్న పేద ప్రజలంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతకాలనే ఉద్దేశం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సంపాదించిన దాంట్లో 80% పేద ప్రజలకి దానం చేసేసినటువంటి గొప్ప దేవుడు పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తిని చాలామంది చాలా విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి ఏవేవో మాట్లాడడమే తప్ప అలాంటి వ్యక్తి ఇప్పుడున్న రాజకీయాల్లో లేడు. ఛాలెంజ్ చెప్తున్నా, ఒక్కడిని చూపించమని చెప్పండి. ఒక్కడు అలాంటి వ్యక్తి ఈ దేశం మొత్తంలో. మరి ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అంత గొప్ప మనిషి, సంపాదనలో దాదాపుగా 80-90% వరకు కూడా పేద ప్రజలకే గానీ సహాయం చేస్తున్నాడు. మరి అటువంటి వ్యక్తిని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులే గానీ కొంతమంది ప్రజలే గానీ ఇంకా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఇంకా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటారు? వీళ్ళు రాజకీయ నాయకులు, సేవకులు కాదు. ఈయన సేవకుడు, రాజకీయ నాయకుడు కాదు. ఈయన ప్రజాసేవకుడు, దేశ సేవకుడు. ఈయన దేశంలో ఉన్నటువంటి రుగ్మతులు పోవాలి, అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరికి పని దొరకాలి, ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందులు పడకుండా ఆకలితో లేకుండా బతకాలనే ఉద్దేశం గల ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. దేశాన్ని గురించి ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్. కింద స్థాయిలో ఆలోచించడు ఆయన. అలాంటి వ్యక్తి ఎవరికైనా, ఇప్పుడు రాజకీయం అంటే కుళ్ళు, కుతంత్రం, నీచం, అంటే బురద జల్లుకోవడం ఇది ఉంటుంది. కానీ రాజకీయాన్ని మార్చాలి, నూతన రాజకీయాన్ని తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ఉంటే వీళ్ళ మనుగుడికే ప్రమాదం. ఎందుకంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఉంటే వీళ్ళ దోపిడీలు, వీళ్ళ దొంగతనాలు, ఈ కబ్జాలు, అంటే ఈ ప్యాక్షనిజాలు చెల్లవనే భయంతో ఈ దుర్మార్గ రాజకీయ నాయకులు ఆడుతున్న ఆట. లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఇష్టానిరీతంగా మాట్లాడించడం ఏంటి? ఈయన రాజకీయాలు భయపడి పారిపోవాలి. రాజకీయాలు భయపడి పారిపోతే మనం చక్కగా యథాతథంగా ఇటు ఒక వర్గం అటు ఒక వర్గం, ఒక 5 సంవత్సరాల వాళ్ళు, ఒక 5 సంవత్సరాల ఇల్లు చేసుకుంటూ ఆస్తులు సంపాదించుకు
చెప్పుకుంటూ లక్షల కోట్లు దోచేసుకుంటూ దొంగనా కొడుకుల్లా బతికేయడానికి వీళ్ళు ఆడుతున్న నాటకం. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద, ఆయన చేస్తున్న అభివృద్ధి మీద కానీ, చేసే పరిపాలన మీద కానీ మీ అభిప్రాయం ఒక మాటలో ఏంటంటే? పవన్ కళ్యాణ్ మనుషుల్లో దేవుడండి. అలాంటి వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లో దొరకడండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలా. అలాంటి రాజకీయ నాయకులు మనకి రావాలి. అప్పుడే రాష్ట్రమైనా దేశమైనా బాగుపడుతుంది.